ఇవన్నీ కూడా మనకి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు చాలా గ్రీనిష్గా వచ్చేటువంటి చిన్న చిన్న ఇగుర్లు అంటాం అనమాట. సో మనం ఏం చేస్తాము, ఎవ్రీ ఇయర్ మనము చెప్పుకుంటున్నట్టుగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు ప్రూనింగ్ టైం అనమాట. ఆ ప్రూనింగ్ అయిన తర్వాత ఇవి మనకు వర్షాలు స్టార్ట్ అయిన టైంకి ఇట్లా జంటలన్నీ వస్తాయి అన్నమాట. సో ఏంటి ఇది జట్లు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి, మొక్క పొడవు పెరగట్లేదు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ టైము వర్షాకాలంలో ప్రూనింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అటువంటిది అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకంటే వర్షాకాలంలో ఎప్పుడైనా మనం ప్రూనింగ్ చేసామంటే మొక్క అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది అనేది చెప్పాలనుకుంటే, మొక్క మనం కట్ చేసామనుకోండి, కట్ చేసినప్పుడు వర్షం పడేటప్పుడు ఆ వర్షపు నీరు అనేది ఆ స్టెమ్ ఏదైతే ఉంటుందో కట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళడం వల్ల మనకి డిసీజెస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వర్షాకాలంలో అయితే మాత్రం ఎప్పుడు కూడా శ్రీగంధం మొక్కల్లో ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేయకూడదు.